జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ అనేది కన్నతల్లి. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశం లోపల మీకు తెలుసన్న, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ భారతదేశం ఈ విధంగా ఉండే. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటిధార ప్రాజెక్టులు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఈ విధంగా నీటిధార ప్రాజెక్టులు కానీ అనేక యొక్క మార్పులు ఈ రాష్ట్రంలో దేశంలో గరీబ్ హటావో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పక్షాన, దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ లోపల మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి, మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందుల లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి కూడా వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా నేను మనసు మార్చుకోవాలి. సరే, ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2029లో కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించిన విధంగా మేము పనిచేస్తాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కష్టపడి పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా మేము దాటేసిన ధోరణి చేయము. ఏదైతే వారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టినటువంటి 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో దాటేసే ధోరణి కానీ ఆ రోజు మీకు తెలుసు కదా అన్న, మీరందరూ సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏమన్నాడు, కట్టబట్టేది దళితులు, ఊరేగింపు మన ఏదైనా ధర్నా చేసేది దళితులు, ప్రాణాలు అర్పించేది దళితులు, బీసీలు. ఏమన్నాడు, మొదటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి దళితుని చేస్తే తలనరుక్కుంటా అన్నాడు. ఏమో ఆ వర్గానికి చెందిన వాళ్ళకి మేము కేసీఆర్ని తలనరుకోమని అడగలే, మేము కేసీఆర్ని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలని మేము అడగాలి. వారే అన్నారండి, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఈ ప్రతి నియోజకవర్గంలో పూట సాగునీరుకు నీళ్ళు అందిస్తా అన్నారు. ఏమైంది? ఒక్క పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో పూట వారు 10 సంవత్సరాల లోపల ఇందులో ఇల్లు కట్టించిందా, రేషన్ కార్డు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ కరెంటు ఇచ్చిందా చెప్పమనండి. పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. 2 సంవత్సరాల పైచిలకైంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. 100% ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము మెప్పించి ఒప్పించి అవసరం అనుకుంటే మేము చేసిన మంచితనాన్ని ప్రజల ముందు పెడతాం తప్ప మేము విర్రబీగిపోయి మాట్లాడము. ఇక 2 సంవత్సరాలు అయితే మారుతుంది, ఇక సంవత్సరం అయితే మారుతుంది, ఇక ముంగడి జీవుల ఓట్లు ఆ డబ్బాలు తీసుకొని వాళ్ళు ఏమైనా ప్రభుత్వాలు మారుతాయని మాట్లాడితే ఎట్లా? ఏదేమైనా కూడా వారు కూడా మాకు బాధాకరం.